22 ఏప్రిల్ 2025 మోదీకి పోయి చెప్పు అన్నారు. మోదీనే సున్ లియా. 7th మే 2025 సమాధానం చెప్పాడు. రామ్ ఫ్రెండ్స్. ఎందరో తమ పసుపు కుంకుమలు పోగొట్టుకున్నారు పాకిస్తానీ ఉగ్రవాదులు చేసిన పహల్గామ్ దాడిలో. ఆ తల్లులకు న్యాయం చేయడానికి చేపట్టిన ఆపరేషన్ పేరు ఆపరేషన్ సింధూర్. శత్రువు గడ్డపైన, వాడి నుదుటన, వాడి గుండెలపై ఎక్కి పహల్గామ్లో ఉగ్రవాద దాడిలో అమరులైన మన దేశ బిడ్డల రక్తపు సింధూరం పెట్టిన భారత వాయుసేన, నేవీ ఇంకా ఆర్మీ. ఆపరేషన్ సింధూర్. వాట్ ఎ నేమ్ కదా. ఇంతకన్నా మంచి పేరు ఉంటుందా ఈ ఆపరేషన్కి? మాక్ డ్రిల్ చేస్తున్నామని చెప్పారు వాళ్ళు. అటు చూసే లేదు. ఎప్పుడు ఎలా ఏం చేస్తున్నామో ముందే అన్ని చెప్పేయడానికి ఇక్కడ ఉన్నది కాంగ్రెస్ దేశద్రోహులు కాదు, భారత మాత ముద్దు బిడ్డలు. సీతమ్మ తల్లిని శోకంలో చూసిన హనుమంతుడు లంకా దహనం చేస్తే భారతీయ మహిళ శోకాన్ని చూసిన నరేంద్రుడు ఊరుకుంటాడా? జమీన్ కో భీ మిట్టి మే మిలానే కా సమయ ఆ గయా హై. తేరా బాప్. ఆ హనుమంతుడికి ఎంతో ప్రీతిపాత్రమైన అదే సింధూరంతో హిందుస్థాన్ దాడి చేస్తే ఎలా ఉంటుందో చూయించాడు ఈ రోజున. అన్ని దిక్కుల నుండి దాడులు చేస్తుంది భారత్ అని పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీఫ్ మునీర్ ఏడుస్తున్నాడు. తొమ్మిది స్థావరాల్లో దాడి చేశారు. 100 మంది ఉగ్రవాదులు 72 కనిల దగ్గరికి పోయినట్టు సమాచారం. 9 మీద దాడి చేస్తే 4 పాకిస్తాన్లో జరిగితే 5 పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో జరిగాయి. శాటిలైట్స్ ద్వారా అక్కడ ఎందరూ ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఎలాంటి ఆయుధాలు ఉన్నాయి అన్ని తెలుసుకొని వాళ్ళు మామూలు పాకిస్తానీలు కాదు, సిటిజన్స్ కాదు, ఉగ్రవాదులు అని కన్ఫర్మ్ చేసుకున్నాకనే దాడి చేశారు. అలానే ప్రాణం లేకుండా ఉన్న బాడీస్ని కౌంట్ చేసే ఉంటుంది కదా, అది కూడా శాటిలైట్స్ ద్వారానే. అలానే మనకి లెక్క కూడా చెప్తున్నారు. ఎప్పుడు అని ఆపుకోలేకపోయారు. 15 రోజులు పథకము చేసి మరీ గట్టిగా ప్రెసిషన్తో కొట్టారు. టెర్రరిస్ట్ స్థావరాలను కొట్టారు. లష్కరే తాయిబా హెడ్ క్వార్టర్స్ని కొట్టారు. ఇక్కడి నుండే కొట్టారు, లాగి పెట్టి కొట్టారు, గట్టిగా కొట్టారు. అది లెక్కంటే. భారత్ ప్రెస్ స్టేట్మెంట్ కూడా రిలీజ్ చేసింది. May 7, 2025 1:44 AM పహల్గామ్ టెర్రరిస్ట్ దాడి ఫలితంగానే మేము చేశామని ఎంతో వివరాత్మకంగా స్టేట్మెంట్ రిలీజ్ చేసింది. మొదటి మిసైల్ బహల్వాపూర్లో మౌలానా మజూద్ అజార్ అనే ఉగ్రవాదికి సంబంధించిన మాస్క్ మీద వేసినట్టు సమాచారం. ఈ మజూద్ అజార్ ఇస్లామిక్ తీవ్రవాద సంస్థ జైషే ముహమ్మద్ JEMని స్థాపించిన వాడు. భారత కశ్మీర్ మీద దాడులు చేసేది ముఖ్యంగా ఈ సంస్థ తీవ్రవాదులే. ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టగానే నేను ఏడ్చేశాను, ఇది నా యుద్ధం అని భర్తని కోల్పోయిన శుభం ద్వివేది భార్య చెప్పారు. మోదీ గారి మీద పూర్తి విశ్వాసం ఉంది అని మోదీ గారికి చెప్పమన్నారు కదా, మోదీ గారు ఇప్పుడు విన్నారు, ప్రతీకార సమాధానం ఇస్తున్నారు, భారత్ మాతాకి జై అని అన్నారు ఆవిడ. धन्यवाद करती हूँ, उनसे बहुत थैंक यू कहती हूँ कि उन्होंने मेरे पति की मौत का बदला लिया है. భారతదేశం యొక్క నీచమైన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామంటూ పాకిస్తాన్ కూడా స్టేట్మెంట్ రిలీజ్ చేసింది. ఐక్యరాజ్య సమితి చార్టరు, అంతర్జాతీయ చట్టం మరియు అంతర్రాష్ట్రాల సంబంధాల స్థాపిత నియమాల యొక్క స్పష్టమైన ఉల్లంఘన ఇది అని గగ్గోలు పెడుతుంది ఈ రోజున. మన దేశంలోకి వచ్చి హిందూ హై, ముస్లిం హై, కల్మా వచ్చా, ప్యాంటు విప్పు అని చూసి మరీ ప్రాణాలు తీసిన రోజు, మేమే చేశామని ఒప్పుకున్న రోజు ఏమైంది? అప్పుడు ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘన జరగలేదా? అప్పుడు పోయింది ప్రాణాలు కాదా? అప్పుడు ఏమైపోయాయి మానవ హక్కులు? అప్పుడు ఏమైపోయింది మీ బాధ? అప్పుడు ఏమైపోయినాయి మీ నోర్లు ఎందుకు లెగలేదు? ఈ రోజున కూర్చుని చిన్న పిల్లలు, మహిళలు చనిపోయారని అబద్ధాలు చెప్తున్నారు. మస్జిద్ల మీద దాడి జరిగితే మస్జిద్లలోకి ఆడవారిని రానివ్వని వీరు అర్ధరాత్రి ఆడవారితో ఏం చేస్తున్నట్టు? అన్ని కళ్ళబొల్లి ఏడుపులు, దొంగ నాటకాలు. కాకపోతే ఈ దాడి గురించి విన్న కాంగ్రెస్ కమ్యూనిస్ట్ పాకిస్తానీ సానుభూతులు ఇప్పటికే వాళ్ళకి గొంతులో వెలక్కాయ పడ్డంత పని అయిపోయి ఉంటుంది. ఇంతకుముందు సర్జికల్ స్ట్రైక్స్ చేస్తే ప్రూఫ్స్ అడిగిన కేజ్రీవాల్, కేసీఆర్, కాంగ్రెస్ కమ్యూనిస్టులు అందరూ ఈసారి ఏం చేయాలా, ఏమని పక్కదోవ పట్టించాలా అని ప్లాన్ చేసుకోవాల్సిందే. ఎందుకంటే దాడి జరిగింది అని పాకిస్తాన్ ఆర్మీ కన్ఫర్మ్ చేసేసింది. మీరేం చేయలేరు ఇంకా. అయితే ఈ దాడి జరిగిన కొద్ది గంటల్లోనే ఎక్స్లో ఎప్పుడూ చూడని ఎన్నో వందల అకౌంట్స్ పాకిస్తానీ మద్దతులుగా పోస్టులు పెడుతున్నారు. పాకిస్తాన్ భారత్ జెట్స్ మీద దాడి చేసినట్టు, కూల్చేసినట్టు, మన ఆర్మీ అన్నలు వాళ్ళ దగ్గర ఉన్నట్టు తప్పుడు న్యూస్లు వందల్లో సృష్టించారు. అత్యంత వేగంగా స్ప్రెడ్ చేస్తున్నారు ఈ ఫేక్ న్యూస్లు. సోషల్ మీడియాలో అబద్ధాలు చెప్తే బట్టలు ఊడదీస్తారు అని మర్చినట్టుంది. వెంటనే ఆ వీడియోలు 2024లోవి అని, ఆ ఎయిర్ క్రాఫ్ట్ ఎప్పుడు క్రాష్ అయ్యింది అని వీడియోలతో సహా అన్ని బండారాలు బయట పెట్టేస్తున్నారు.
ముందు ముందు ఇలాంటి ఎన్నో తప్పుడు వార్తలు మన ముందుకి వస్తాయి. ఇప్పటికే టూల్ కిట్ యాక్టివేట్ చేసి చిల్లులు పడ్డ పరువుని కప్పేందుకు ప్రయత్నం చేస్తున్నారు. శ్రీనగర్ ఎయిర్ బేస్ మీద దాడి అన్నారు, అది ఫేక్ అని శ్రీనగర్లో ఉన్న ఆఫీసర్లు పోస్టులు పెట్టారు. మేడ్ ఇన్ ఇండియా అని రాసుంది, రఫేల్ జెట్స్ని ఇదిగో కూల్చేశామని ఫోటోలు వీడియోలు పెడుతున్నారు. చాలా అకౌంట్స్ ఉన్నాయి. అవన్నీ కూడా నిన్నటి నుంచి భారత ఆర్మీ అన్నలని పాకిస్తాన్ పట్టుకుంది అని చెప్పి, వాళ్ళు బందీలుగా చేసుకున్నారని చెప్పి, మన జెట్స్ని కూల్చేశారు అని, ఇప్పటికి 2 కూల్చేశారు, 3 కూల్చేశారు అని చెప్పి చాలా అంటే ఎంతో రియలిస్టిక్ న్యూస్గా పోస్టులు పెట్టారు. వాళ్ళ ప్రొఫైల్లోకి వెళ్ళి మీరు చూసినట్టయితే వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ సపోర్టర్స్, భారతీయులు, మేము నేవీ అని, ఆర్మీ అని, ఆఫీసర్లమని చెప్పి, జర్నలిస్టులమని చెప్పి పెట్టుకొని ఇన్ని రోజులు కాంగ్రెస్ సపోర్ట్ పోస్టులు పెట్టిన అకౌంట్లు ఈ రోజున అవి పాకిస్తాన్ నుంచి నడపబడుతున్నాయని, వాటి ఓనర్లు పాకిస్తానీయులని నేను చెప్పట్లేదు, ఇదిగో చూడండి ఈయన చెప్తున్నాడు. సో ఇన్ని రోజులు కాంగ్రెస్ సపోర్టర్లు ఎవరు, మనకి ఎక్స్లో కానీ సోషల్ మీడియాలో కానీ కాంగ్రెస్కి మద్దతుగా పెట్టే పోస్టులు ఎవరు పెడుతున్నారు, ఏ దేశం నుంచి పెడుతున్నారు, ఎక్కడి నుంచి పెడుతున్నారో బండారం బయట పడిపోయింది. మన దేశంలోనే ఉండే ఇలాంటి కలుపు మొక్కలు, చైనా విత్తనాలు, పాకిస్తానీ సానుభూతిపరులు ఎందరో ఉన్నారు. ఇప్పటికైనా అర్థమవుతుందా వీళ్ళందరూ ఎవరి సానుభూతిపరులో? సో బీ వేర్ ఆఫ్ సచ్ ఫేక్ న్యూస్. అనదర్ బ్రేకింగ్ న్యూస్ ఏంటి అంటే, ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్న అన్ని భారతీయ పైలట్లు, యుద్ధ విమానాలు సురక్షితంగా స్థావరానికి తిరిగి వచ్చాయి. పాకిస్తాన్ రక్షణ మంత్రి కూర్చొని మాట్లాడడానికి, రాజీ పడడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇంతకు ముందు ఫేక్ న్యూస్లు పెట్టి మేము కాల్ చేశాము, బందీలుగా తీసుకున్నాం అన్నోడు కూడా మా దగ్గర ఎవరూ లేరు, మేమేమీ చేయలేదు అని చెప్పి ఒప్పుకున్నాడు. ఈ రోజున కాల బేరానికి వస్తున్నారు. దిస్ ఇస్ న్యూ భారత్, మోడిఫైడ్ భారత్. భారత్ ప్రజలు హ్యాపీ దివాళీ పాకిస్తాన్ అంటూ సంబరాలు చేసుకుంటున్నారు. దేశం బయట ఉగ్రవాదులను ఏరే కార్యక్రమం మన ప్రభుత్వం, ఆర్మీ అన్నలు మొదలుపెట్టారు. దేశం లోపలే ఉండే పాకిస్తానీ సానుభూతిపరులను, ముఖ్యంగా చైనా విత్తనాలైన కమ్యూనిస్టులను ఏరివేత కార్యక్రమం మొదలు పెడితేనే దేశం సుభిక్షంగా ఉంటుంది. ఏ రోజైనా అన్ని మతాలు ఒక్కటే అనే వాళ్ళకి యుద్ధం వద్దు అంటూ కవితలు, వీడియోలు చేసే కమ్యూనిస్ట్ కాంగ్రెస్ మేధావులకు దూరంగా ఉండండి. ఆర్మీ అన్నలు, నేవీ, డిఫెన్స్ ఇలా అన్ని రకాలుగా దేశాన్ని రక్షిస్తున్న ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఉండాలి అని మనం అందరం మనస్ఫూర్తిగా కోరుకోవాలి. సోషల్ మీడియాలో పోస్ట్ కానీ, వీడియోస్ కానీ దేశానికి వ్యతిరేకంగా, దేశానికి నష్టం చేసేదిగా, దేశ సార్వభౌమత్వానికి విఘాతం కలిగేలా ఉంటే ఆ పోస్ట్, వీడియోస్ అన్నీ COMIT@sansar.nic.in ఈమెయిల్ చేయండి. చర్యలు తీసుకుంటున్నారు, చాలా సీరియస్ ఇష్యూగా పరిగణిస్తున్నారు. సో డెఫినెట్గా మీకు అలాంటి పోస్టులు, వీడియోలు, ఫేక్ న్యూస్లు కనపడితే వీళ్ళకి ఈమెయిల్ చేస్తే ఆ అకౌంట్లన్నీ కూడా భారత్లో నిలిపివేయబడతాయి, తగిన కఠిన చర్యలు తీసుకోబడతాయి. వన్స్ అగైన్ థ్యాంక్స్ టు ఆర్మీ, నేవీ, డిఫెన్స్ అండ్ నరేంద్ర మోదీ గారు. జై భారత్, జై హింద్.